మీ 17వ ఏటప్పుడు 19th డిసెంబర్ మీ నాన్నగారు చనిపోయినప్పుడు మీరు ఆ ఇన్నింగ్స్ని సగంలో వదిలేయకుండా పూర్తిగా ఆడారు. ఆ, అది ఎలాంటి ఇన్సిడెంట్ అంటే అది నా జీవితంలో చాలా ముఖ్యమైన ఇన్సిడెంట్లో ఒకటి. నేను అందులోంచి ఎన్నో నేర్చుకున్నాను. ప్రాబబుల్లీ అదేంటంటే నా జీవితంలో అదొక చాలా టఫ్ అయిన టైం. నాకు ఏ ఫీలింగ్ వచ్చిందో తెలీదు, పూర్తిగా ఆడాలని అనిపించింది. అదే మీరు మా ఈ వాళ్ళకి విషయం గురించి అనిపించింది. ఫుల్గా చెప్పారంటే అది మీ ఫ్యాన్స్కి చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. కొంచెం వివరంగా చెప్తారా? ఒక విషయం గనక మనం ప్యాషన్తో చేసామంటే ఏది మనల్ని అడ్డుకుంటుందని నాకు ఎప్పుడూ అనిపించలేదు. అది మనకి ఎటువంటి ప్రాబ్లము ఇవ్వదు, ఇంకా మనకి ఎటువంటి ఆటంకం కలిగించదు. సో ఇదే క్రికెట్టే నాకు సర్వస్వం. నేను చిన్నప్పుడే ఇది డిసైడ్ చేసుకున్నాను. నేను స్పోర్ట్స్ కోసం ఎంతో డెడికేట్ చేశాను. నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది నాకు మాత్రమే కాదు, అందరికీ అలాగే అనిపించింది. నేను ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అందరినీ అడిగాను ఇంకా క్రికెట్ ఆడొచ్చా అని. వాళ్ళు కూడా సరే అన్నారు, నువ్వెళ్ళి క్రికెట్ ఆడు అన్నారు. తర్వాత నేను ఈ బ్యాక్గ్రౌండ్ గురించి ఖచ్చితంగా ఆడియన్స్కి చెప్పాలి. అప్పుడు విరాట్ కోహ్లీ గారి వయసు 17 ఏళ్ళు. రాత్రి 2ంటికి వీళ్ళ నాన్నగారు చనిపోయారు. అప్పుడు ఆయన వయసు 54 సంవత్సరాలు. అదేం పెద్ద వయసు కాదు. అప్పుడు ఈయన ఢిల్లీలో రంజీ ట్రాఫీ ఆడుతూ ఉన్నారు. అందులో ఈయన 40 రన్స్ తీశారు. అయినప్పటికీ ఈయన నెక్స్ట్ డే కూడా ఆపేయకుండా ఆ ఇన్నింగ్స్ని కంటిన్యూ చేశారు. అవును, నేను వెళ్ళాను, ఒంటరిగానే వెళ్ళాను. బండిలో ఒంటరిగా వెళ్ళాను. అప్పుడు ఇషాంత్ శర్మ మా టీంలో ఉండేవాడు. నేనప్పుడు తన్ని దారిలో పిక్ చేసుకునేవాణ్ణి. ప్రతిరోజు నా నార్మల్ బిహేవియర్ చాలా వింతగా ఉంటుంది. ఆ రోజు నేను ఆబ్వియస్లీ చాలా షాక్లో ఉండడం వల్ల ఏం మాట్లాడలేదు. సో తను ఏమైందని అడిగాడు. నేను తనతో చెప్పాను. తను చాలా షాక్ అయ్యాడు. ఈ విషయం టీం అందరికీ చెప్పాడు కూడా. సో వాళ్ళందరూ నాతో ఏమన్నారంటే, ఇది నీ డిసిషనే, నువ్వు ఆడాలంటే ఆడొచ్చు లేదా ఇంటికి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు అన్నారు. అప్పుడు నాకేమనిపించిందంటే ఒక మ్యాచ్లోకి దిగితే అది ఖచ్చితంగా కంప్లీట్ చేసే వెళ్ళాలి అని. సో ఆ రోజు నేను ఉదయం గేమ్ ఆడాను, 90 రన్స్ కొట్టి అవుట్ అయ్యాను. ఇంకా టీం ఓడిపోకుండా కాపాడాను. ఆ రోజు నేను లైఫ్లో ఎన్నో నేర్చుకున్నాను అని చెప్పచ్చు. ఒకవేళ మనం ఎందులోనైనా డెడికేటెడ్గా ఉంటే అప్పుడు ఫుల్లీ డెడికేటెడ్గా ఉండాలి. ఏ విషయం మనల్ని డిస్ట్రాక్ట్ చేయకుండా చూసుకోవాలి.